సినీ సింగర్ చిత్రని టార్గెట్ చేసినటువంటి ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. అయోధ్య నేపథ్యంలో జాతీయ అవార్డు గ్రహీత ప్రఖ్యాత గాయని కేఎస్ చిత్ర ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతున్నారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తూ ఒక వీడియోను 2 రోజుల క్రితం ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎందుకు కారణమైంది. ఈ నెల 22న ఆలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రజలంతా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే రామ మంత్రం జపించాలని, సాయంత్రం ఇళ్లలో 5 దీపాలు వెలిగించాలని చిత్ర పిలుపునిచ్చారు. ప్రజలందరికీ భగవంతుడి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. లోకా సమస్త సుఖినోభవంతో అంటూ తన సందేశాన్ని ముగించారు. అయితే వీడియో సందేశం మీద సోషల్ మీడియాలో పలువురు విమర్శలు చేస్తున్నారు. ఒక మతానికి మద్దతు ఇవ్వడం, దాన్ని ప్రచారం చేయడం, అయోధ్య రామ మందిరానికి ప్రాచుర్యం కల్పించడం తప్పంటూ ఆక్షేపించారు. మరోవైపు చిత్రకు మద్దతు వెల్లువెత్తుతోంది. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, గాయకులు, రచయితలు, వివిధ వర్గాల ప్రజలు ఆమెకు అండగా నిలుస్తున్నారు. అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు చిత్రకు ఉందని తేల్చెప్పారు. ట్రోలింగ్ చేసే వాళ్ళ పట్ల మండిపడుతున్నారు. చిత్ర కేరళకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం నాయకులు కూడా మద్దతు ప్రకటించారు. చిత్ర ఇచ్చిన సందేశాన్ని వివాదాస్పదం చేయొద్దని హితవు పలికారు. రాముడి పట్ల విశ్వాసం ఉన్నవారు ఆయన్ని పూజిస్తారని, అందులో తప్పే ఉందని చిత్రకు మద్దతుగా పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు సినీ నటి ఖుష్బూ సుందర్ సైతం చిత్రకు మద్దతు ప్రకటించారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల అసహనం పెరిగిపోతోందని ఆరోపించారు.